వెల్కమ్ బ్యాక్. దేశాన్ని పట్టి పీడిస్తున్న చాలా సమస్యల్లో అతిపెద్ద సమస్య ఈ రాజకీయాలు నేరమయమైపోవడం. ముఖ్యంగా దోషులుగా తేలి శిక్ష పడ్డటువంటి వాళ్ళు చట్టసభలకు ఎలా వస్తున్నారు అని చెప్పేసి నిన్న సుప్రీం అటు సెంట్రల్ను అదేవిధంగా ఈసీని క్వశ్చన్ చేస్తూ 3 వారాల్లోగా దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశించినటువంటి విషయం మనకు తెలిసిందే. ఉన్నటువంటి వాళ్ళలో 42% మంది సిట్టింగ్లు నేరపూరితమైనటువంటి నేరాల్లో శిక్ష అనుభవించి ఉన్నటువంటి వాళ్ళు. సో వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఈ మూడు వారాల్లో అసలు నిషేధానికి సంబంధించి శాశ్వత నిషేధం విధిస్తే ఎలా ఉంటుంది అన్నటువంటిది ఒక అభిప్రాయాన్ని తెలపాల్సిందిగా ఆదేశించింది సుప్రీం. మాట్లాడదాం. ముఖ్యంగా ఏదైనా ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా వాళ్ళపై కేసు ఉండొద్దు అనేది చాలా మందికి తెలిసిన విషయమే. కానీ రాజకీయాలకు ఎందుకు అటువంటిది కనిపించట్లేదు? రాజకీయాలు నేరమయమైపోయాయా? మాట్లాడదాం. ఈవెన్ ప్రజలు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. ప్రస్తుతం మనం గెస్ట్లతో స్టార్ట్ చేద్దాం. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, రియాజుద్దీన్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, బొల్లం మల్లయ్య యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ఈవెన్ ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఓవరాల్ గా చెప్పాలంటే దేశ రాజకీయాల్లో ఆల్మోస్ట్ ప్రతి పార్టీలో కూడా నేరం చేసి శిక్ష అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ చట్టసభలకు వచ్చినటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తోంది. సో పార్టీలు ఆగి అడ్డుకునేటువంటి అవకాశం ఉన్నట్టయితే ఎక్కడా కనిపించట్లేదు. ఎవరు గెలిస్తే వాళ్ళకు టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి అన్ని పార్టీల్లో ఉంది. కానీ ఇది ఎంతవరకు సబబు అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతోంది. ముందుగా ప్రకాష్ రెడ్డి గారు మీతో స్టార్ట్ చేస్తా, మీరు చెప్పండి. ముందు పెద్దలిద్దరికి నమస్కారం మేడం. నమస్తే. చాలా పెద్ద సబ్జెక్టు, చాలా మా ముగ్గురికి ఇది వర్తించిన సబ్జెక్ట్ మేడం ఇది, అందుకే మీరు కూర్చున్నారు. ఎందుకంటే ఎవరు కూడా దీంట్లో ఆ కోవకు చెందిన వాళ్ళు ఎవరు లేరు మేడం. అందుకోసమనే అట్లాంటి వాళ్ళని పిలిస్తే వాళ్ళు కరెక్ట్ గా సమాధానం చెప్పేవాళ్ళేమో. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం మేడం, కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్. స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లో జనరల్ గా భారత రాజకీయ వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీకి ఉన్నటువంటి బూత్ స్థాయిలో వ్యవస్థలు లేదా పార్టీ వ్యవస్థ నిర్మాణము, ఆ పార్టీలో నాయకత్వము, ఆ అభ్యర్థి యొక్క గుణగణాలు, ఆ అభ్యర్థి యొక్క క్రమశిక్షణ, అభ్యర్థి యొక్క త్యాగం, ఇవన్నీ కూడా ఎన్నికలలో గుర్తింపు అంటే ప్రజలు ఓట్లు వేయడానికి అవి కొంత పనిచేసినాయి. సుమారుగా ఒక ఢిల్లీ నాయకత్వము లేకపోతే రాష్ట్ర నాయకత్వం కాకుండా అభ్యర్థి యొక్క గుణగణాలు, అభ్యర్థి యొక్క సామర్థ్యం, అభ్యర్థి యొక్క త్యాగం అంటే పనిచేసేటువంటి వ్యవస్థ కూడా ఇవన్నీ ఉన్న రోజుల్లో అంటే ఒక 20-30% 40% వరకు అభ్యర్థి గుణగణాలు చూసి మంచివాడు కాబట్టి ఓటేద్దాం, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు అనే రోజుల నుంచి ఈ రోజున ఇది అన్ని పోయినాయి మేడం. అంటే కాలగమనంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఢిల్లీలో ఒక నాయకుడు కావాలి, ప్రధానమంత్రి ఎవరు కావాలి, ముఖ్యమంత్రి ఎవరు కావాలి, ముఖ్యమంత్రి నాయుడు ఉంటే ఎవరికైనా ఓటేసేద్దాం అంటే ప్రభుత్వాలు మారాలనేటువంటి ఒక కొత్త పద్ధతి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, ఇక ఎవరి కోటేయాలన్న దానికి ప్రభుత్వం మారడం కోసం ఎవరికో కోటేయాలి. ఎమ్మెల్యే ఏ ఉద్యమం మన ఎమ్మెల్యే ఈయన ఉంటేంది లేకుంటే ఒక ఎంపీ ఉంటేది లేకు అంటే ఎంపీ ఇంపార్టెంట్ కాదు, మనకు ప్రభుత్వం మారాలనేటువంటి ఓటర్ యొక్క మానసిక స్థితి మారడంతో వచ్చినటువంటి ఒక అంటే ఈ నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు కూడా సహజంగా ఎవరినో పోటీ చేపిస్తారు, వస్తూనే ఉంటారు, ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇద్దామనేటువంటిది ఇది మారినటువంటి రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయం కూడా. సహజంగా రాజకీయ పార్టీలకే ఉంటుంది, మా సీట్లు ఎక్కువ గెలవాలనుకుంటాం, ఎవరైనా కూడా అధికారులకు రావాలనుకుంటాం. ఇప్పుడు మేము 10 గెలిచి శాసనసభలో బాగా మాట్లాడుతుంటే అవన్నీ ఎవరికి కావాలంటే శాసనసభలో ప్రభుత్వం మారాలి కదా, ఈ ప్రభుత్వం మారితేనే కరెక్ట్ కదా అనేటువంటి పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో వచ్చింది, వస్తుంది కూడా. అది 77 జనతా పార్టీలో కావచ్చు, 80 ఇందిరాగాంధీగా వచ్చినప్పుడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో 83లో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కావచ్చు. అంటే మీకు ఆ సంఘటనలు తీసుకున్నప్పుడు ఎవరెవరు కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు కొత్త వాళ్ళలో ఎట్లా మారుతుంది అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంట్ లో బాగా మాట్లాడాలి, పార్లమెంట్ లో బాగా సమస్యలు లేవనెత్తాలి, ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాలి, అటువంటి వాళ్ళని గెలిపారనేటువంటి ఓటర్ల యొక్క అభిప్రాయం కూడా మారింది మేడం. అందుకోసమనే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అటల్ బిహారీ వాజ్పేయి గారు 84లో పార్లమెంట్ ఓడిపోయినాడు గ్వాలియర్ నుంచి. అదర్ సైడ్ క్యాండిడేట్ చెడ్డోడని కాదు, కానీ ప్రభుత్వం మారాలి, ఢిల్లీలో ప్రభుత్వం మారాలి, ఢిల్లీలో ఈ ప్రభుత్వం ఉండాలనే అభిప్రాయంతో వాజ్పేయి లాంటి వాళ్ళని కూడా ఓడగొట్టినటువంటి సంఘటన ఉంది. మాకు అప్పుడు దేశం మొత్తమే మాకు 2 సీట్లు వచ్చింది, అలా వాజ్పేయి గారు ఓడిపోయినారు.
ఇటువంటి సంఘటనలు అనేక జరుగుతున్నాయి కూడా. ఎన్టీ రామారావు స్వయంగా ఓడిపోయినారు. అంటే అప్పటికి ఎన్టీ రామారావు సంక్షేమ పథకాలు తక్కువేం చేయలే, కానీ స్వయంగా ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు, స్వయంగా చిన్నారెడ్డి గారు ఓడిపోయినారు తెలంగాణ రాష్ట్రంలో. అట్లా స్వయంగా పెద్ద పెద్ద నాయకులు ఓడిపోతున్నటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజు. దానికి కారణం ఏంటంటే ఓటర్ల అభిప్రాయం కూడా. మరి అందుకోసం ప్రజాస్వామ్యంలో నేను ఒకటే మాట చెప్తాను మేడం, ప్రజాస్వామ్యంలో నాయకత్వం గాని నాయకులు గాని పైనుంచి రారు, ఎవరు కూడా ప్రజల్లోంచి పుట్టుకొస్తారు. ప్రజా అభిప్రాయాలు మారుతున్నప్పుడు సహజంగా అన్ని రాజకీయ పార్టీ కూడా ఆ కోణంలోనే ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఫైనల్ గా అధికారం, ప్రభుత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఏ రాజకీయ పార్టీకైనా కూడా. కాబట్టి ఈ కోణంలో వస్తున్న పరిస్థితులలో నెంబర్ తెలంగాణ రాష్ట్రం 119 ఉన్నాయి, నాకు 61 వస్తే తప్ప మేము అధికారులకు రాము, 61 వచ్చేదాకా పోరాటం చేయాలి. ఇంకోటి ప్రభుత్వాల యొక్క తీరు కూడా మారుతుంది మేడం, ఏ ప్రభుత్వం అయినా కూడా. ఇప్పుడు మనం గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం, అంత ముందు కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే అనగానే ఎమ్మెల్యేకే మా వేదిక మీద కూర్చోబెట్టడం, ఓడిపోయిన ఎమ్మెల్యే పక్క అంటే చేసేయడం అనే పబ్లిక్ లీడర్ గా గుర్తించట్లేదు. ప్రోటోకాల్ పేరు మీద బడ్జెట్ అనగానే ఎమ్మెల్యే చెప్తేనే బడ్జెట్, రేషన్ కార్డు ఎమ్మెల్యే చెప్తేనే రేషన్ కార్డు, రోడ్ వేస్తే ఎమ్మెల్యే చెప్తే రోడ్ వేయాలి, ట్రాన్స్ఫార్మర్ ఎమ్మెల్యే చెప్తేనే వేయాలి. ఇది అంటే ఎమ్మెల్యే అనేది ఒక పెద్ద ఫిగర్ అయిపోయేసరికి ప్రతి ఒక్కరు కూడా అదే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక కోణం. రెండో ఒక పాయింట్ చెప్తాను మేడం, ఒకప్పుడు ఆర్థిక అంశాలు కూడా మన నేరస్తులు అనే ఒక పాయింటే కాదు, ఆర్థిక అంశాలు కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నాయి పరోక్షంగా నేరస్తులు. ఉదాహరణకి గతంలో అన్ని రాజకీయ పార్టీలకు అందరు అభ్యర్థులకు కూడా పెద్ద డబ్బున్న వాళ్ళు లేదా నిధులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు పార్టీకి ఇచ్చేవాళ్ళు, వ్యక్తులకు కూడా ఇచ్చేవాళ్ళు. ఒక పరిస్థితి ఏమొచ్చిందంటే వీళ్ళకి పైసలు ఇచ్చింది మేమే ఎమ్మెల్యే అయితే అయిపోతుంది కదా, మేమే ఎంపీలు అయితే అయిపోతుంది కదా అనుకున్న తర్వాత వాళ్ళే రావడం మొదలు పెట్టారు. కాబట్టి ప్రజాక్షేత్రంలో వాళ్ళు సర్పంచ్ నుంచి, ఎమ్మెల్యే నుంచి, సర్పంచ్, సమితి ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, ఇంత ఓపిక ఈ రోజు రాజకీయాల్లో కూడా లేదు. అదొక సమస్య. ఇప్పుడు మీకు వెంగళరావు గారిని ఎగ్జాంపుల్ చెప్తాను. వెంగళరావు గారు ఒక సర్పంచ్, ఒక సమితి ప్రెసిడెంట్, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, తర్వాత చీఫ్ మినిస్టర్, తర్వాత కేంద్ర మంత్రి, ఈ స్థాయిలో జీవిత ప్రయాణం సాగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి ఎగ్జాంపుల్స్ చెప్తాను. విజయభాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, సమితి ప్రెసిడెంట్, ఎంపీ, మినిస్టర్, సీఎం, కేంద్ర మంత్రి కూడా అయ్యాడు, కేంద్రంలో కేబినెట్ మంత్రి కూడా అయ్యాడు. ఇంత ఓపిక ఈ రోజు రాజకీయాలు లేదు. యువ నాయకులను 25 ఏళ్ళలో ఎంపీ కావాలి, 30 ఏళ్ళైనా ఎంపీ కావాలి. మరి రాజకీయ పార్టీలు కూడా కొరలోకి వచ్చేసినాయి. సో ఇది ఎవరి తప్పు ఎవరి ఒప్పు అనే దానికంటే ఎక్కువ ప్రజలు ఆలోచించాలని మాత్రం చెప్పదలుచుకున్నాం మేడం. రాజకీయ పార్టీల కంటే ముందు ప్రజాస్వామ్యంలో యథారాజ తదా ప్రజలాగా రాజనీతిక వ్యవస్థలో ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచి వచ్చేటువంటి నాయకత్వం ప్రజలు ఎట్లా ఆలోచిస్తారో పార్టీలు అట్లే ఆలోచిస్తాయి మేడం. మా పార్టీలు దేవదూతలు కాదు, పైనుంచి ఊడిపడ్డారు, అందరూ ప్రజలకు వచ్చిన వాళ్ళే, నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు వాళ్ళే, నిర్ణయాలు దాంట్లో పోటీ చేసే వాళ్ళు కూడా వాళ్ళే. కాబట్టి ప్రజలు ఆలోచించినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతాయని నా అభిప్రాయం. ఓకే, రియాజుద్దీన్ గారు, ముఖ్యంగా అంటే ఈ రాజకీయాలు నేరపూరితం అవ్వడం అంటే ఈ అంశాల్లో కొన్ని కేసెస్, ఇందులో కేసెస్ వైజ్ కూడా చూసుకున్నట్లయితే రకరకాలుగా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఆక్షేపించదగ్గ విషయం ఏంటంటే తీవ్రమైన నేరాలు, హత్యా నేరాలు ప్రూవ్ అయి వచ్చిన తర్వాత మళ్ళీ చట్టసభల్లో కొనసాగడం అనేది ఎట్లా చూడాలి, మీరేమంటున్నారు? జోష్నా గారు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే ఈ విషయాల మీద వ్యాఖ్యానించిందో సరే పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా దాన్ని ఆహ్వానించాలి. ఎందుకోసం అంటే ప్రపంచంలో జనాభా రీత్యా కానీ వ్యవస్థ రీత్యా కానీ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఓటర్లు కూడా ప్రపంచంలో ఎక్కువ ఓటర్లు ఉన్న దేశం కూడా భారతదేశమే. చైనాలో ఓటింగ్ వ్యవస్థ లేదు కాబట్టి ఆ నేపథ్యంలోనే ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలనుకున్నప్పుడు డెఫినెట్గా మంచి పరిపాలకుల్ని చట్టసభల్లోకి పంపించడం అనేది రాజకీయ ధర్మమే కాకుండా పౌర ధర్మం కూడా. కానీ ఒక ప్రావెర్బ్ ఉంటుంది ఇంగ్లీష్లో, అదేంటంటే అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వన్. అంటే ప్రజలు చైతన్యవంతంగా లేనప్పుడు ప్రజాస్వామ్యం అనే ప్రక్రియ జయప్రదమయ్యే అవకాశం ఉండదు. ఈరోజు మీరు అనుకున్నట్టు ఏంటంటే రాజకీయ పార్టీలకు ఒక లక్ష్యం ఉంటుంది, అదేంటంటే అధికారాన్ని కైవసం చేసుకోవడం. పొలిటికల్ పార్టీస్ ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ టు క్యాప్చర్ పవర్. రాజకీయ పార్టీలు పవర్ని అంటే అధికారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నం చేసే క్రమంలో ఖచ్చితంగా నెంబర్ గేమ్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి గెలిచే అభ్యర్థులకి టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటది. నేను ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అనట్లేదు, అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాం, అవసరం కూడా అదే. కానీ మనం హానెస్ట్ గా చెప్పాలనుకున్నప్పుడు ప్రజలు రిజెక్ట్ చేయాలి కదా. ప్రజలు రిజెక్ట్ చేయనప్పుడు ఏమైందంటే డెఫినెట్ గా వాళ్ళు ఎన్నికైతా ఉంటుంది. డబ్బుమయం అయిపోయింది. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు కూడా చాలా చక్కగా చెప్పారు. కొంచెం బాగా తెలివితేటలు ఉండి సబ్జెక్ట్ ఉండి
నాలుగు విషయాలు ప్రజల కోసం మాట్లాడే వాళ్ళు చట్టసభల్లోకి పోవడం చాలా ఇబ్బందితో కూడుకున్నది అయిపోయింది. ఎందుకంటే డబ్బుమయం అయిపోయింది టోటల్గా. మా దాంట్లో జీవితం అంతా కూడా చదువులోనే నిమగ్నం అయిపోయింది, ఈ విషయాలు అర్థం చేసుకుని నిమగ్నం అయిపోయింది. మిగతా వాళ్ళు డబ్బులు బ్రహ్మాండంగా సంపాదించుకొని వస్తున్నారు, ఎలక్షన్స్ టైం కాగానే టికెట్ పట్టుకొచ్చున్నారు, గెలుస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు అదే జరుగుతూ ఉంటుంది. ఈ వ్యవస్థ మారాలనుకున్నప్పుడు సరే మన భారతదేశంలో సుప్రీంకోర్టుకి ఒక అటానమస్ ఉంది, తర్వాత మనకు చెక్స్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థలో సుప్రీంకోర్టుకి సంబంధించిన గైడ్ లైన్స్ ని కొంతమేర కన్నా మనం కనీసం ఒక 49% అయినా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా సుప్రీంకోర్టు ఆలోచించినప్పుడు రాజకీయ పార్టీల మీద కొంత ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. సో రాజకీయ పార్టీల ప్రెషర్ పెరగడంతో మార్పు వస్తారని నేను అనను, కానీ ప్రజలు బేసికల్గా ఓట్లు వేస్తున్నప్పుడు ప్రజల్లో అవేర్నెస్, ప్రజల్లో ఒక రకమైన చైతన్యం పెరిగినప్పుడు ఏమైందంటే ఇట్లాంటి వాటికి ఎక్కడిదక్కడ చెక్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా ఏమవుతుందంటే ఒకసారి నేర ప్రవర్తున్న అతను కనుక మళ్ళీ చట్టసభల్లోకి ఎంటర్ అయితే ఇంకా అతనికి ఇంకెక్కువ అధికారం వస్తుంది కదా. ఇంకెక్కువ అధికారం వస్తే ఇంకెక్కువ అవినీతి చేసే అవకాశం ఉంటుంది. అబ్సల్యూట్ పవర్ లీడ్స్ టు అబ్సల్యూట్ కరప్షన్ కూడా ఒక ప్రాధాన్యం ఉంటుంది కదా మనకి. అంతులేని అధికారము, అంతులేని అవినీతి కూడా దారి తీస్తూ ఉంటుంది. కొంచెం దేశ పాలిటిక్స్ లో మనం రాజకీయ పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకున్నప్పుడు అవన్నీ వాస్తవాలు కనబడతా ఉంటాయి. సరే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదైతే ఉందో అది కొంతమేరకు ఆహ్వానించాలి. అంటే ఎంతో కొంత చెక్ పెట్టడం, రేపు నిజంగా మీరు గెలిచినా కూడా రేపు నిజంగా ఈ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కానీ ఓడిక్ట్స్ కానీ వాటిని ప్రతిబంధిస్తా అనుకున్నప్పుడు రాజకీయ పార్టీలు కొంచెం ఎన్నికలలో అభ్యర్థులను ఎంచుకునే క్రమంలో కొంత చెక్ చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెక్ చేయడం అంటే ఏంటిది, నిజంగా ఎలక్షన్స్ లో ఎంత ఖర్చు పెడతారని చెక్ చేసుకోవడం. చెక్ చేయడం అంటే ఏంటి, నిజంగా ఇతర కమ్యూనిటీ కానీ ఇతర రిలీజన్ కానీ రేపు ఎలక్షన్ లో గెలవడానికి ఊతవిస్తుందా అనే విషయం చెక్ చేసుకోవడమే అవుతుంది తప్ప అభ్యర్థికి సంబంధించిన క్వాలిఫికేషన్లు కానీ లేదా అభ్యర్థికి సంబంధించిన బేసిక్ సేవా దృక్పథం కానీ ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది గ్రౌండ్ రియాలిటీ. ఇంకా ప్రధానంగా మన తెలంగాణ అంటే ఎన్నికల్లో జరిగే ఇటువంటి వాటికి చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది, కానీ ఎంతవరకు అవి చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ అయితే, రెండో విషయం ముఖ్యంగా ఈ క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలినటువంటి వాళ్ళు, శిక్ష అనుభవించినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎంపీస్లో 42% ఉన్నారు పార్లమెంట్లో అని చెప్పేసి మాట్లాడడం, లైక్ దాన్ని ఎట్లా చూడాలి? అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎప్పుడైతే గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నాయి, మిగతా సెకండరీ అయిపోతున్నాయి. మిగతా అసలు విషయాల గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. ఎవరు గెలుస్తారు, గెలవడానికి దగ్గర ఉండాలి. గెలవడానికి ఏముండదు మనకి, డబ్బులు, అట్లాగే ఖండబలం లేదా అనుచర వర్గం, పార్టీలలో కూడా అవే చూస్తూ ఉన్నారు కదా. కాబట్టి కనీసం ఇప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు చెక్ చేసుకుని గైడ్ లైన్స్ ఇస్తే, నిజంగా గైడ్ లైన్స్ కనుక రాజకీయ పార్టీ అమలు చేయడానికి సిద్ధపడితే డెఫినెట్గా మార్పు వస్తుంటుంది. కానీ ఇక్కడ రెండో విషయం కూడా చూసుకోవాలి. చూస్తున్నా కదా ఏంటంటే, అంటే రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో రాజకీయ కక్షల కోసం కూడా కేసులు ఆపాదించే అవకాశం ఉంటుంది. అవతల వాళ్ళ రాజకీయ జీవితాన్ని ఖతం చేసే భాగంలో అధికార పార్టీలు, అది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అవతల వాళ్ళను కంప్లీట్ క్లోజ్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పూర్తిగా అంటే నువ్వు ఏ సచివులు అనే సర్టిఫికేట్ మనం ఇవ్వలేం కదా. ఆ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలంటే ప్రజలు ఇవ్వాలి. సరే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే దోషులుగా తేలిన వాళ్ళు నేనేమంటున్నాను, కొన్ని సందర్భాల్లో మనకి ఇప్పుడు ఏమైతుంది, చట్టానికి సాక్ష్యాల ఆధారంగా చట్టాలు కోర్టులు నిర్ణయాలను ప్రకటిస్తూ ఉంటాయి. కానీ సాక్ష్యాలను అతలాకుతలం చేసే సందర్భాలు కూడా మనకు చాలా సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. దోషిగా ఉండే అవకాశం ఉంటుంది. సరే, ఏదైనా కూడా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సరే, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చి మరి ఎందుకండి రాజకీయ నాయకులకు రాజకీయాలకు మాత్రమే ఈ మినహాయింపు, మిగతా ఉద్యోగాల్లో ఎక్కడ అనుకున్నప్పుడు ఉద్యోగస్తుల్లో కూడా మన దగ్గర కూడా నేను దాదాపుగా 2 దశాబ్దాల నుంచి రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నాను. అందులో అధికారులు కూడా భయంకరంగా అవినీతి పాల్పడిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత కాదు, రాకముందు ఈవెన్ అప్లై చేయడానికి అనర్హులుగా చూస్తాం కదా. ఇందులో అల్టిమేట్ గా నేను ఏమంటున్నానంటే, ఏదైనా కూడా ప్రజలు అంటే ప్రజల్లో ఆ చైతన్యం రాకుండా సచ్యులని, సేవా దృక్పథం ఉన్న వాళ్ళని, నేర చరిత్ర ఉన్న వాళ్ళని బేసికల్ గా వాళ్ళని దూరం పెట్టే, నేర చరిత్ర వాళ్ళని దూరం పెట్టే సచ్యులని, కొంత డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ ఉన్న వాళ్ళను, మంచి వాళ్ళు ఎన్నుకునే చైతన్యం ప్రజల్లో రాకుండా ఎన్ని చట్టాలు చేస్తే కూడా పెద్ద ఉపయోగం ఉండదు. ప్రజల్లో ఆ చైతన్య దిశగా స్వచ్ఛంద సంస్థలు కానీ, స్కూల్ సిలబస్ కానీ, పాఠశాలలో మనకి నేర్చుకునే విద్య కానీ, ఇలాంటి టీవీ షోలలో ఇట్లాంటి చర్చలు చేయడం అనేది కొంత పరిష్కారంగా కనపడుతుంది. ఓకే, మల్లయ్య యాదవ్ గారు మీ వాయిస్ తీసుకుంటా. కాలర్ ఉన్నారు, ఒక్కసారి కాలర్ తో మాట్లాడగానే మీ వాయిస్ తీసుకుంటా. రంగారెడ్డి నుంచి మల్లయ్య గారు కాల్ చేశారు. మల్లయ్య గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. అక్కడ డిబేట్ లా మల్లయ్య యాదవ్, నరసింహారెడ్డి, రియాజ్ గారు నమస్కారము. ఇంకొకటి మేడం, ఇంకొక విషయము, ఇలా చట్టసభలకు నేరస్తులు పోతుండ్రు అనేది ఒక మాట వచ్చింది. వాళ్ళ ఊసుల్లో ముగ్గురు ధన్యవాదాలు. వీళ్ళ ముగ్గురికి తెలుసు నేరస్తులు ఎవరో కారో.
వాళ్ళకి అందరికి తెలుసు ఏ పార్టీలో ఎవరు ఏ పార్టీలో ఎవరు ఉండరు. అటువంటి వాళ్ళందరూ అటువంటి మహానుభావులు ముందుకొచ్చి వాళ్ళని కట్ చేయవలసిన బాధ్యత మీ మీదనే ఉందని నేను మీతో మనవి చేస్తున్నాను సార్. ఓకే 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 అండి, థ్యాంక్ యూ. మల్లయ్య యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. పార్టీలో అన్ని పార్టీల్లో ఎవరు ఏంటో తెలుసు, కానీ ఏ నేరం చెయ్యకుండా వెనకబడిపోయినటువంటి నేతలు గట్టిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లీస్ట్ ఇప్పుడు ప్రజలు మారాలి అని రాజకీయ నేతలు అంటున్నారు, కానీ ఈవెన్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కాస్త గొంతెత్తి మాట్లాడి వీళ్ళు నేరపూరితమైనటువంటి వాళ్ళు, మా పార్టీ ఎట్లా టికెట్ ఇస్తుంది వీళ్ళకు అని గట్టిగా మాట్లాడట్లేదు అనేది కూడా ఒకటి ఉంది. రాజకీయ పార్టీలకి అధికారం అవసరం. అధికారంలోకి రావటం కోసం భయపెట్టేటోళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళు ఆ నియోజకవర్గాలను శాసించగలుగుతారు, ఓట్లు ఇప్పించుకోగలుగుతారు. అది అర్ధబలము, అంగబలము, శక్తితో ఏదో రకంగా మామూలుగా గెలుపు కావాలని చెప్పేసి రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి. ఈ క్రమంలో అక్కడ బలమైన అభ్యర్థులు అంటే ఆర్థికంగా బలంగా ఉండాలి, లేకపోతే ఖండబలంతోనన్నా బలంగా ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటే అక్కడ ప్రజల్ని ఒప్పించుకుంటాడా, మెప్పించుకుంటాడా, భయంతోనో భక్తితోనో ఓట్లు వేయించుకుంటాడు, గెలుస్తారు, మేము అధికారంలోకి వస్తామనే ఒక ఆలోచనతో రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఇక్కడ మనం ప్రజలు చైతన్యవంతులు కావాలని చెప్పేసి అని అంటున్నాం. ప్రజలు చైతన్యవంతులు కావడానికంటే ముందు ఒక రాజకీయ పార్టీగా ఇటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి పార్టీ టికెట్ల కేటాయింపులలోనే చెక్ పెట్టేస్తే ప్రజలకు అవకాశం ఉండదు. పోటీ చేసే అభ్యర్థులుగా మామూలుగా ఒక రాజకీయ పార్టీ ఇచ్చిన తర్వాత సిద్ధాంతాలు కలిగిన రాజకీయ పార్టీలే పచ్చీలు కాకుండా ఏదో వేరే రకమైన వాళ్ళ నేరస్తులుగా పరిగణించబడి ఆల్రెడీ తీర్పులు వచ్చిన వాళ్ళను కూడా ఈ రోజు అభ్యర్థులుగా ప్రకటించే పరిస్థితి రాజకీయ పార్టీలకి ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు ఎవరికో ఒకరికి ఓటేయాలి కాబట్టి డెఫినెట్ గా ఓటేస్తారు. సో ఇటువంటి క్రమంలో రాజకీయ పార్టీలే సిద్ధాంతపరంగా ఆలోచించి ఈ దేశానికి సేవ చేస్తాం, రాష్ట్రానికి సేవ చేస్తామన్న రాజకీయ పార్టీలే ఫస్ట్ ప్రధానంగా ఆలోచించి అభ్యర్థుల ఎంపికలోనే ఇటువంటి పునఃస్థాపనలు పెట్టి అటువంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళకి ఏదో రకంగా పార్టీ నుంచి వైదొలగించటమా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైతుందంటే ఒక్కొక్కసారి వాళ్ళకి కమిషన్ పడ్డదనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొస్తున్నారు. అప్పటిదాకా తేడా ఏముంటాయి. కాబట్టి ఇది ఒకదానికొకటి కోరిలేటెడ్. వాళ్ళందరూ కూడా తర్వాత అధికారం కావాలి కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక అప్పటి వరకు సంస్థానాలలో ఎంతో అంతో ఏదో పనులు చేసిన మనల్ని ప్రజల్ని మెప్పించుకోగలిగిన వాళ్ళు 4 పరీక్షలు అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గాంధీ రానున్న పరిణామాలలో కాలానుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు వచ్చింది. మల్లయ్య యాదవ్ గారు సిగ్నల్ లో ఏదో లేకున్నట్టున్నది, వాయిస్ డిస్టర్బ్డ్ గా వస్తుంది, సరిగా వినిపించట్లేదు. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా, మేబీ నెట్ స్లో ఉన్నట్టు అనిపిస్తోంది. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా అండి. శంకర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, ఒకసారి కాలర్తో మాట్లాడదాం. శంకర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. నమస్కారం అండి, అందరికి నమస్కారం అండి. నమస్తే అండి. ఈ ప్రక్షాళన ముందుగా కోర్టులు ప్రక్షాళన కావాలండి. ముందు తమకు తాముగా కోర్టు ప్రక్షాళన చేసుకొని తీర్పులు త్వరితగతిన తీర్పులు ఇచ్చినట్టయితే కొంతవరకు మనం ఇట్లాంటి నివారించే అవకాశం ఉంటుందండి. ఓకే, కోర్టులకు సంబంధించే ప్రశ్నించారా? అంతే కదండి. కోర్టులు తమకు తాము ముందు ప్రక్షాళన చేసుకొని త్వరితగతిన తీర్పులు ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ పైన సంవత్సరాల కాలం గడిచిపోతుంది, పీరియడ్ అయిపోతుంది అప్పటికి, కానీ తీర్పు రాదు. నేరం చేసిన వాళ్ళు కూడా అంతే కదండి. హత్య నేరం మీద అరెస్ట్ అవుతారు, కోర్టులో శిక్ష పడేటప్పటికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ కాలయాపన చేయడం వల్ల ఇట్లాంటి ప్రవృత్తి బాగా పెరిగిపోతుంది. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకు కూడా వస్తున్నారు. రాజకీయాలకు వచ్చి వాళ్ళ కేసులు మాఫీ చేసుకోవడం ఏదో రకంగా ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. ఓకే అండి శంకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. ప్రకాష్ రెడ్డి గారు ఒకసారి మల్లయ్య యాదవ్ గారితో కన్క్లూడింగ్ వచ్చి మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. మల్లయ్య యాదవ్ గారు, మేబీ సిగ్నల్ ఇబ్బంది ఉన్నట్టు. ఇప్పుడు
రాజకీయాలలో ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు కూడా అంతేనా? ఓకే, వాయిస్ వస్తుంది చెప్పండి. ఓకేనా? ఓకే. రాజకీయంగా పార్టీల పరంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అభ్యర్థుల్ని నేర చరిత్ర కలిగిన వాళ్ళని ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఒక రకంగా రాజకీయ పార్టీలు చెక్ పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు కాలయాపన అనేది న్యాయస్థానాలలో అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. దాన్ని మనం మామూలుగా న్యాయ వ్యవస్థని మనం ప్రశ్నించలేము, ఆ ప్రశ్నించే అధికారం మనకు లేదు. ఆ న్యాయ వ్యవస్థలో కొన్ని ఆలస్యం చేయటం మూలన కూడా జరిగే పరిణామాలు. ఒక డౌట్ అండి, రాజకీయ పార్టీలు ఇటువంటి వాటికి చెక్ పెడతాయా? ఎందుకంటే ఏ వెసులుబాటు ఉంటుందా అని ఆల్మోస్ట్ ట్రై చేసేటువంటి ఆల్మోస్ట్ అన్ని పార్టీల గురించి మాట్లాడుతున్నాను నేను. అటువంటి టైంలో లోపం ఎక్కడ ఉంది అని అంటే ప్రజలకు అటువంటి అభ్యర్థులను ఇచ్చినప్పుడు ప్రజలు ఎవరికో ఒకళ్ళకు ఓటు వేయాలి, మన ఓటు హక్కును వినియోగించుకోవాలి కదా అనే ఆలోచనతో వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న సమీకరణాలలో ఎవరికో ఒకళ్ళకు ఓటేస్తారు కాబట్టి అది నేర చరిత్ర ఉందా, పార్టీని ఓటేస్తున్నారా, వాళ్ళని చూసే ఓటేస్తున్నారు అనేది ఒక భాగం. కానీ చెక్ పెట్టే అధికారం అవకాశం ఎక్కడ ఉంది? రాజకీయ పార్టీలకి టికెట్ల కేటాయింపులలోనే అటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి నిర్ణయాలు తీసుకోగలిగినప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఆ రకంగా లేదు కదా. ఏదో రకంగా మనం అధికారంలోకి రావాలా, అంత నీతివంతుల్ని తీసుకుని వచ్చినా కానీ మామూలుగా ఆ ప్రభుత్వం కూడా అవినీతిలో కూరుకుపోతున్న సందర్భాలు ఉన్నాయి కదా. ఆ అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని మామూలుగా గద్దె దింపాలని అన్నప్పుడు ప్రత్యామ్నాయంగా ఎదురుగా ఏ పార్టీ ఏ అభ్యర్థులను ఇచ్చింది అనేది చూడడు. ఈ అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఆలోచన ఉన్న ప్రజలు ఏం చేస్తారు? అతను నీతివంతుడా, నేర చరిత్ర ఉన్నోడా, ఇంకోడా అనేది ఆలోచిస్తారు. ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ప్రత్యామ్నాయంగా ఇంకో ప్రభుత్వాన్ని ఇంకో రాజకీయ పార్టీకి అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఓటర్ చేస్తుంటాడు. కాబట్టి ఇవన్నీ అక్కడ ఉన్న పరిస్థితుల్ని అడ్వాంటేజ్ తీసుకొని అక్కడ మామూలుగా గెలిపే లక్ష్యంగా ఉన్న రాజకీయ పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాల మూలంగా ఇటువంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళని ఇవాళ రాజ్యాంగంలో ఒక శక్తిగా, రాజ్యాంగంలో ఒక భాగంగా ఈ వ్యవస్థలో చట్టాలు చేసే స్థాయిలోకి తీసుకురావడానికి కొన్ని దోహదపడుతున్నాయి. దానికి మామూలుగా ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు ఉన్నాయి, రాజ్యాంగంలో ఉన్న చట్టాలలో ఉన్న లోపాలు ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు సరిదిద్దడం అనేది సాధ్యపడే విషయం కాకపోవచ్చు. కానీ ప్రజలు ఆలోచించాలంటే ఇప్పుడు ఎన్నో సవరణలు జరుగుతున్నాయి, ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఎందుకు సాధ్యం కాదా? అటువంటి పాలసీ తయారు చేసుకోలేరా? మనము ఒకటి చూసినా గారు, ఇప్పుడు 70 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి, ఇప్పటికీ కూడా మనం అక్కడక్కడ చూస్తున్నాం. బ్రిటిష్ వాళ్ళు కట్టిపోయినాయో ఇంకొకళ్ళు కట్టిపోయినాయో ఇవి గొప్పలుగా చెప్పుకుంటున్నాం. కానీ స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలల్లా సుదీర్ఘ కాలం పాటు ఎవరు చేసిరు ఏంటిది వీటన్నిటిని ఒక పక్కకు పెడితే ఈ దేశంలో జరిగిన అభివృద్ధి ఏందండి? మనకంటే వెనకొచ్చిన ప్రజాస్వామ్య దేశాలు చాలా అడ్వాన్స్గా అయిపోయినాయి. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? మన దేశం ఎటుపోతుందని ఆలోచించే పరిస్థితి ఎక్కడుంది? ఎన్నికలే ప్రధానాంశంగా, అధికారమే ప్రధాన లక్ష్యంగా రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి తప్ప అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈ దేశాన్ని ముందుకెట్లా తీసుకుపోవాలి, యువతరాన్ని ఎట్లా బాగు చేయాలి, ఏదో ఉచితాలతోనో ఏదో పథకాలతోనో మనం అనౌన్స్ చేసి ప్రజల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వద్దాము, ఆ తర్వాత ఏమన్నా కానీ అనే ఆలోచన జరుగుతుంది తప్ప ఈ రోజు పుట్టబోయే బిడ్డకు కూడా, కడుపులో ఉన్న పుట్టబోయే బిడ్డకు కూడా అప్పు ఉంది కదండి నెత్తి మీద. ఇది దౌర్భాగ్యం. అంటే మనం దేశ భవిష్యత్తు గురించి సుదీర్ఘమైన ఆలోచన, భవిష్యత్ ప్రణాళిక ఇప్పుడు ఈ టర్మ్ లో ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రేపు అధికారంలోకి వేరే ప్రభుత్వం వస్తే వాళ్ళు వెంటనే ఆ నిర్ణయాన్ని మార్చేస్తున్నారు. వాళ్ళు చేసిన పని మేము ఎందుకు కొనసాగించాలి అంటే ఇది ప్రజలకు పనికొస్తుందా లేదా, దేశానికి పనికొస్తుందా లేదా, నలుగురు పనికొచ్చే పని మనం కొనసాగించాలి. ఇదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా, ఆ రోజు అధికారులు ఉంటారు, ప్రభుత్వం భవిష్యత్తు కోసం ఆలోచించింది కదా అనే పరిస్థితి లేదు. వాళ్ళు చేసిన ప్రాజెక్టును మేమెందుకు మొదలు పెట్టాలి, ఎందుకు కొనసాగించాలనే ఇటువంటి కుచితమైన ఆలోచనతోని ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి. ఓకే ప్రకాష్ రెడ్డి గారు, మీ వర్షం తీసుకుంటా, ఒక చిన్న బ్రేక్ తర్వాత మీతో కంటిన్యూ చేస్తా. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు నిజంగా కూడా రాజకీయాలకు మాత్రమే ఎందుకు మినహాయింపు అనేటువంటి క్వశ్చన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఏ కేసులు ఉండకూడదు, ఇటువంటివన్నీ ఖచ్చితంగా అందరూ పాటిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు కక్షపూరితంగా పెడతారో లేదంటే కావాలని ఇరికిస్తారో ఈ కోణంలో ముఖ్యంగా ఇది చూసి రాజకీయాలకు సంబంధించి ఈ విధంగా ఈ ఫెసిలిటీ ఉండడం కరెక్టేనా అని ఒకటి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ 3 వారాల్లో దీనికి సంబంధించినటువంటి ఏంటి మీ అభిప్రాయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా పాలసీ అనేది ఆ విధంగా చెయ్యలేరా? ముందు 2 అంశాలు మేడం. ఒకటి, నేర చరిత్ర అనే దాన్ని డిఫైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. నేర చరిత్ర అంటే ఎవరు నేరస్తులు, ఒకరు కూని చేసినాడా, మర్డర్ చేసినాడా, లేకపోతే హత్య నేరం ఉందా,
లేకపోతే ఏదైనా క్రిమినల్ అంటే ఎకనామిక్ క్రిమినల్స్ ఇంట్లో పాల్గొన్నారా, ఇవన్నీ కూడా ఒక అంశాలు. ఇవన్నీ చాలా అంటే నేరస్తుడు ఎవరనేదని మీరు డిఫైన్ చేయాల్సి వస్తుంది. మీరు అట్లా కనుక ఉద్యోగస్తులు వేరు, ఉద్యోగస్తులకు ఉన్న కండిషన్స్ వీళ్ళకి లేవు, రాజకీయ నాయకులకు ఉండవా అంటే చాలా మంది ఉద్యోగస్తులకు పోలీస్ డిపార్ట్మెంట్, డిఫెన్స్ సర్వీసెస్ లోను, ఆర్మ్డ్ ఫోర్సెస్ లో, సాయుధ బలగాలు, వీటి రిక్రూట్మెంట్ అప్పుడు ఉండేటువంటి నేరాలు వేరు. మామూలుగా అంటే అడ్మినిస్ట్రేటివ్ సైడ్ టీచర్ గా, లెక్చరర్ గా, ప్రొఫెసర్ గా, లేకపోతే తహసీల్దార్ గా, లేకపోతే ఈ రకమైనటువంటి వాటిలకు చాలా మంది క్రిమినల్ కేసులు అంటే పోలీస్ స్టేషన్ లో కేసులు ఉంటాయి, కొట్టిన కేసులు, దెబ్బతిన్న కేసులు, రోడ్డు మీద ఏదో సంఘటన. అదే డిఫైన్ చేస్తూ దానికి తగ్గ వెసులుబాట్లు కల్పిస్తారు, డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ముఖ్యంగా హత్య చేసి హత్యా నేరం నిరూపించబడ్డ వాళ్ళు కూడా పార్టీలు నడపడమా అన్నటువంటి నాకున్న ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేడం, హత్యా నేరం రుజువు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా 3 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడ్డ వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు కాదు. ఒకవేళ ఎమ్మెల్యే గెలిచింటే వాళ్ళని ఇమ్మీడియట్ గా డిస్క్వాలిఫై చేస్తారు. 3-4 సంవత్సరాల టైం ఉంది. రియాజ్ గారు అడ్వకేట్ కాబట్టి వారు పెద్దలు వారు చెప్తారు. ఇప్పటి వరకు నాకున్న సమాచారం అయితే చట్టం ప్రకారం 3 సంవత్సరాల పైన శిక్ష పడ్డ వాళ్ళు ఎవరు కూడా శాసనసభ సభ్యత్వాన్ని కానీ పార్లమెంట్ సభ్యత్వాన్ని కొనసాగించడానికి వీల్లేదు. వాళ్ళని వెంటనే ఆల్రెడీ ఉండేస్తే వాళ్ళు అర్హులుగా కాదు నాకు తెలిసినంత వరకు. మరి రియాజ్ గారు కరెక్షన్ చేస్తారు. ఇది ఒక అంశం. అయితే శంకర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఇప్పుడు మీరు చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాం మేడం, తప్ప రైటా పక్క పెట్టండి. మన వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇప్పుడు గెలిచిన ఆది శ్రీనివాస్ గారు కేసు వేశారు చెన్నమనేని రమేష్ మీద. ఆ కేసు రమేష్ గారి మీద ఆ కేసు ఏంటంటే ఆయన భారతీయ పౌరుడు కాదు అని. ఆ కేసు 2 టర్ములు ఆయన ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత కూడా జడ్జిమెంట్ ఇవ్వడానికి ప్రభుత్వాలు, కోర్టులు, న్యాయస్థానాలు రెడీగా లేకపోతే అంటే భారత పౌరుడు కానివాడు ఈ భారత శాసనసభలో 10 సంవత్సరాలు ఉంచినటువంటి న్యాయస్థానాన్ని మనం ఏం ప్రశ్నించాలి మేడం? వాళ్ళ న్యాయస్థానం చాలా చెప్తారు, న్యాయవాదులు, న్యాయమూర్తులను మనం ప్రశ్నించకూడదు అని అనుకుంటాం కానీ పెద్దలు చెప్పారు. కానీ ఈ 10 సంవత్సరాలు జడ్జిమెంట్ ఇవ్వాలి. చెన్నమనేని రమేష్ గారు భారతీయ పౌరుడు కాదని కేంద్ర హోమ్ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత కూడా హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడానికి 10 ఏళ్ళు పట్టింది మేడం. మరి ఈ పోరాటాన్ని ఎంతమంది చేయగలుగుతారు? ఆది శ్రీనివాస్ గారు సరే ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచారు, పోరాటం చేశారు, ఎంతమంది చేయగలుగుతారు? కోర్టులో అది పోయిందిలే అనుకుంటారు. అట్లా మీకు ఎంతమంది అనుకోవచ్చు జస్టిస్ డిలేడ్ జస్టిస్ నేడ్ అన్నట్టుగా ఆయనకు 10 ఏళ్ల కింద రాకుండా ఉండింటే చట్టసభలో ఉన్నాడు మేడం. విదేశీ పౌరుడు, కరెక్ట్ చెప్పాలంటే ఏ ఫారిన్ సిటిజన్ వాజ్ ఇన్ ద అసెంబ్లీలో ఉన్నాడు. దాన్ని ఏ కోణంలో చూడాలి? మరి న్యాయస్థానాలు ఏమని ఆలోచించాలి? ఇది ఒకటే కాదు, చాలా సందర్భాల్లో కూడా న్యాయస్థానాలు కూడా ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్స్ ఉన్నాయి, ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారని మీకు నాకు గుర్తుండొచ్చు. నాకు చిన్నగా గుర్తులేని స్కూల్ రోజుల్లో జయపాల్ రెడ్డి గారి విషయంలో 1 సంవత్సరంలో జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే మిస్యూజ్ ఆఫ్ ది పవర్ తోటి అధికారులకు ఎమ్మెల్యే గెలిచాడు అని. ఎందుకంటే ఇప్పుడు 1 సంవత్సరంగా మీకు మా మునుగోడు కాన్స్టిట్యూన్సీ మల్లయ్య గుర్తుండాలి, కొండలక్ష్మి బాపూజీ కూడా అట్లాగే గెలిచాడు మేడం ఇక్కడ నల్గొండ జిల్లాలో. ఆయన ప్రత్యర్థి నిధులు ఎక్కువ ఖర్చు పెట్టాడు కాబట్టి ఆయన డిస్క్వాలిఫై చేస్తూ 2.5 సంవత్సరాల తర్వాత కొండలక్ష్మి బాపూజీ గారు ఎమ్మెల్యే డిక్లేర్ చేసింది. అటువంటి న్యాయస్థానాలు ఈ రోజున 10 సంవత్సరాలు విదేశీ పౌరుడు ఉన్నా కూడా ఇవ్వకపోతే 10 సంవత్సరాలు నేర చరిత్ర ఉంది బాబు, ఆయన దుర్వినియోగం చేశాడు, సారా తప్పించి ఓటేశాడనే చెప్పిన తర్వాత కూడా న్యాయస్థానం 20 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగానో ఎంపీగానో కొనసాగిస్తుంటే ఇంకా వాళ్ళు నేర చరిత్ర ఎక్కడి నుంచి తీసుకురావాలా, ఎవరు దీన్ని స్క్రూటినీ ఇవ్వాలా, ఎవరు దీన్ని ఆపాలనేది ఒక ప్రశ్న మేడం. ఈ ప్రశ్నకు న్యాయస్థానం కూడా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. ఎందుకంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ హైకోర్టు విషయమే చెప్తున్నా, తెలంగాణ హైకోర్టు విషయం. ఇది ఒకటే కాదు మేడం. 2వ పాయింట్ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా ఒక ప్రశ్న. దత్తాత్రేయ గారు మీకు తెలుసు, బడ్డా దత్తాత్రేయ గారు ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారంగానే ఉండి పెళ్లి కూడా చేసుకున్న రోజుల్లో ఎంపీగా పోటీ చేశాడు మేడం. సికింద్రాబాద్ లో ఎలక్షన్ల కోసం ప్రజల దగ్గరికి పోయినాం మేము. నేను నా ప్రత్యక్ష అనుభవం చెప్తున్నా మేడం. ఎలక్షన్లకు పోయి ఓటు దత్తాత్రేయ గారు మంచివాడు గొప్పవాడు అంటే అన్న పైసలు లేకుంటే ఎట్లా అన్నా, పైసలు లేవా బాబా, ఆయన పేద ఆయన చాలా పేదరికంలో వచ్చి వచ్చినాడు, ఫుల్ టైమరు, పెళ్లి కూడా చేసుకోలే, దేశం కోసం పనిచేస్తుంటే గదే పని చేయమన్నా. మరి రాజకీయాలకు ఎందుకన్నా, ఆయన రాజకీయాలకు ఎందుకు వస్తారన్న, గదే పని చేయమని రాజునికా పని, ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు పైసలు లేకుంటే ఇట్లా మాట్లాడిన ప్రత్యక్ష అనుభవం ఉంది మేడం. ఓడిపోయిన దత్తాత్రేయ గారు, నేను అనుభవంతో చెప్తున్నావు అంటే సారా తప్పిస్తేనే ఓట్లు వేస్తామనేటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రశ్న ఇది 84లో సుమారుగా 40 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను. ఈ ప్రశ్న ప్రజల నుంచే వస్తుంటే ఎవరు ఆపాలి దీన్ని, ఎవరు ఆపాలి? అందుకోసం నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో
ప్రజలే నిర్ణేతలు అవుతారు. యథా ప్రజ తదా రాజ్యాంగానే వస్తారు. ఇళ్ళకెళ్ళి వస్తారు కదా రాజకీయ నాయకులు. ఆకాశం నుంచి ఊడిపడరు కదా. మీ రాజకీయ వ్యవస్థలో ప్రజలు కనుక నేరస్తుడికి మేము ఓటు వేయమని మేము శిక్ష వేస్తే ప్రజలు ఖచ్చితంగా న్యాయస్థానాలు కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థనే మళ్ళీ జడ్జెస్ అపాయింట్మెంట్ ఉంటుంది. కొలీజియం అపాయింట్మెంట్ జడ్జెస్. నేను ఉద్యోగస్తుల విషయం కూడా చెప్తాను. ఉద్యోగస్తుల విషయంలో ఒక్కొక్క ఏసీబీ కేసు 10 ఏళ్ళు 20 ఏళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత 10 ఏళ్ళు ఇంకా 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 ఏసీబీ కేసులు. ఇది కూడా వ్యవస్థలో భాగమే కదా. అందుకోసం ఒక్కదానికి ఒకటి మొత్తం రాజ్యాంగం ప్రకారం ఒకదానికి ఒకటి కనెక్టెడ్ ఉంది మేడం. పోయిన తర్వాత కూడా కేసులు తేలుతాయి దోషి అని. అందుకోసం ఇవన్నీ ఒకదానికి ఒకటి కనెక్టెడ్ ఉన్నాయి కాబట్టి చట్టసభలకు పంపొద్దని మాత్రం అప్పీల్ చేస్తాను. ఇమాం గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. ఇమాం గారు గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేరస్తులు అంటే హోటళ్లకు కొన్ని తెలివే కదా మేడం. తెలియదా? అవును, నేరస్తులు ఈ నిలబడ్డ నాయకుడు నేరస్తుడు అని కొందరు హోటళ్ళు తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే పార్టీ పరంగానో లేకపోతే వాళ్ళు వెంబడి జనాలు ఎక్కువ తిరుగుతున్నారనో అట్లా ఓటేస్తారు. అయితే రాజకీయ నాయకులకు ఇంత ఆస్తి కంటే ఎక్కువ ఉంటే వాళ్ళ ఆస్తి డబ్బులు కానీ ఇక మన ఇది వేరే సంస్థలకు ఇది సేవ సంస్థలకు అటు ఇటు చెందాలనేది ఆ రూల్ తెచ్చింది అనుకో. నేరస్తులు ఎవరైనా కానీ డబ్బు సంపాదించాలనే కదా వచ్చేది రాజకీయాలకు. అలాంటి వాళ్ళు ఏంటంటే నేను ఇంత సంపాదించినా గానీ మళ్ళీ ఇట్లా వేస్ట్ గా పోతుంది కదా అనే ధోరణి వస్తుంది. కాబట్టి అలాంటి నేరాలకు కొంచెం దూరం ఉండే అవకాశాలు ఉంటాయని నా ఆలోచన. అంతే. ఓకే, రియాజ్ గారు, రాజకీయ నాయకుడికి ఇంత ఆస్తి మాత్రమే ఉండాలి అనేది ఒక రూల్ తీసుకొస్తే వచ్చేదే సంపాదించుకోవడానికి కాబట్టి ఆల్మోస్ట్ రారు అనేది ఒకటి చెప్తున్నారు. వచ్చిన తర్వాత కూడా పంచాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అదే దాని గురించి ఇమాం గారు చెప్పిన విషయం. వరంగల్ నుంచి మాట్లాడిన ఇమాము అంటే సంపూర్ణ సంస్కరణ కోరుకుంటా అభినందిద్దాను. మంచిది. అది ఇక్కడ విషయం ఏంటంటే సరే కొన్ని లోపాలను కూడా జ్యోత్స్నా గారు మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే భారతదేశం అనేది ఒక సక్సెస్ఫుల్ డెమోక్రసీని. ఇప్పుడు 1948 తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత అనేక దేశాలకు స్వతంత్రం వచ్చింది. అలా చాలా దేశాలు ప్రజాస్వామ్యంగా సక్సెస్ లో లేవు. ఇప్పుడు మన పక్క దేశాలు కానీ మిగతా ఆఫ్రికన్ దేశాలు కానీ ఏషియన్ దేశాలు తీసుకుంటే చాలా దాంట్లో ప్రజాస్వామ్యాన్ని కుని చేసేసి మిలిటరీ ప్రభుత్వము డిక్టేటర్ వచ్చి అసలు ఓటేసే అవకాశం లేకుండా చేసే దేశాల సంఖ్య దాదాపుగా 60% కనబడతా ఉంటుంది. ఓన్లీ 40% సక్సెస్ఫుల్ దేశాలు. సరే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా లోపాలనే కదలట్లే కానీ మన దగ్గర ఓటింగ్ ద్వారా అధికారం అయితే బదలాయింపు జరుగుతూ ఉంటుంది. దాన్ని అభినందించాలి మనం. మన దగ్గర ఎట్లాంటి మిలిటరీ కూల్ లేవు. లేదా అధికారంలోకి వచ్చిన ఒక పెద్ద ఆయన ఓడిపోయినా కూడా నేనే ఇంకా అధికారంలో ఉంటామని చెప్పేసి సందర్భాలు లేవు. కాబట్టి టు కంపేర్ విత్ సో మెనీ డెమోక్రసీస్ అంటే భారత ప్రపంచంలో ఉండే అనేక డెమోక్రటిక్ ప్రాక్టీస్తో పోలిస్తే మన డెమోక్రసీకి సెల్యూట్ చేయాల్సిందే. 5 ఏళ్ళకి ఒకసారి ఖచ్చితంగా ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. అగ్రి అంటే ఇది ఒక్క వైపు నుంచి అంటే ఒక సుప్రీంకోర్టు నిజంగా తీర్పును పెడితే ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు. ఏం చెప్పారంటే బేసికల్గా నిజంగా ఆ కుటుంబంలో అంటే వాళ్ళ ఉండే పెద్ద ఆయన ఎలక్ట్ అయితే ఆయన మీద శిక్ష పడగానే దాని నుంచి ఇంకోరు బయటకు వస్తున్నారు, బయటకు వచ్చి పోటీ చేస్తున్నారు. కాబట్టి దానికి ఫుల్ స్టాప్ ఎవరు పెట్టగలుగుతా ఉంటారంటే మాస్టర్కి ఎవరి చేతుల్లో ఉంది, ఓటు రూపంలో ఓటర్ చేతుల్లో ఉన్న ప్రజలు. కాబట్టి ఓటరు దాన్ని చైతన్యం అంటే ఓటరు చైతన్యం తప్ప దాన్ని వేరే ఆపలి. అట్లాగే రాజకీయ పార్టీలు కూడా డెఫినెట్ గా బ్రేక్ చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకో అంశం కూడా ప్రస్తావించింది, మీరు చూస్తుంటారు. అదేంటంటే అసలు అట్లాంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళే పార్టీ నాయకులు అయినప్పుడు ఇంకేం చేయగలుగుతాం మనం? ఇప్పుడు పార్టీ అధినాయకుల గురించి మాట్లాడినది సుప్రీంకోర్టు కేవలం గురించి మాట్లాడలేదు. అంటే నేరస్తులే అంటే మొత్తం క్రిమినల్ చరిత్ర ఉన్నవాడే నేరస్తులే పార్టీ అధినేత అయితే ఇక మొత్తం పార్టీలో ఉన్న వాళ్ళందరూ నేరస్తులు అయిపోతున్నారు కదా. కాబట్టి అంటే వ్యవస్థ అనేది ఒక పెన్నుపోటుతో జరిగే అవకాశం ఉండదు. అది పూర్తిగా ఓటు చైతన్యంతో మాత్రమే మారే అవకాశం ఉంటుంది. కానీ చర్చ జరగాలి. మీరు చాలా రోజుల తర్వాత నాకు తెలిసి మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళం కానీ బహుశా వీక్షకులు కానీ ఒక కొత్త అంశం మీద చర్చను చూస్తున్నారు వాళ్ళు. అంటే ఆ చర్చ ఎందుకు జరగట్లేదంటే మేధావుల మౌనం కూడా చాలా భయంకరంగా ఉంది దేశంలో. ఏమైతే పాపం అంటే డౌన్ క్లాడ్ నుంచి వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం దొరికితే ఆ ఉద్యోగంలోకి వెళ్ళిపోతున్నారు, తర్వాత ఫ్యామిలీ వ్యవహారాలు అక్కడికే అయిపోతున్నారు. చైతన్యవంతమైన పాలిటిక్స్ లో రావట్లే కదా. మనకు పీల్చే గాలి ఎంతైతే అవసరమో రాజకీయాలు కూడా వ్యవస్థకు అంతే అవసరం కదా. కానీ అది కోరుకోవట్లేదు వాళ్ళు. ఓన్లీ ఓటుకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే ఓటుకు సంబంధించిన వచ్చినప్పుడు ఎవరైతే
పోటీ చేస్తారో లేదంటే ఎవరైతే నడిపే వాళ్ళని వదిలేస్తే పోటీ చేసేటువంటి వాళ్ళు ఉంటారో, అయితే ఈ క్రమంలో ఇంతకుముందు ఇమాం గారు అన్నారు తెలియరు కదండి అందరికి. అఫ్ కోర్స్ నిజంగా కూడా అప్పుడు డిస్ప్లే చేస్తాము, ఆ టైంలో ఈసీ కూడా చెప్తుంది ఎవరి మీద ఏ కేసులు ఉన్నాయని చెప్పేసి అన్ని ఛానళ్లలో వస్తూనే ఉంటుంది డిస్ప్లే, కానీ అది నిజంగా కూడా చాలా మందికి తెలియదు. తెలిసినా కూడా జనాలు కూడా ముఖ్యంగా చెప్పాలంటే చాలా సందర్భాల్లో అది అలవాటు పడిపోయారా, లేదంటే ఇది పెద్ద ఏముంది వీళ్ళకన్నా వీళ్ళు బెటర్ అన్నటువంటిది ఇద్దరిని కంపేర్ చేసుకొని వేస్తున్నారా అనేటువంటిది కూడా ఒక క్వశ్చన్. అంటే అందరూ వాళ్ళే ఉన్నప్పుడు ఒక్కటి జోష్నా గారు నేను బాధతో చెప్తున్నాను, అది మెరిట్ అయిందండి ఈ రోజుల్లో. ఎక్కువ ఆస్తి ఉండడం, నేను చెప్తున్నాను కదా, ఎక్కువ ఆస్తి ఉండడం, ఎక్కువ నేర చరిత్ర చేయడం అనేది ఎలక్షన్ గెలవడానికి మెరిట్ లాగా మారిపోయిందని బాధాకరం. జనరల్ గా మేము ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా కూడా అంటే నిజంగా ఎంత ఖర్చు పెడతారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి మేము అభ్యర్థులకు సంబంధించిన దాంట్లో అన్ని రాజకీయ పార్టీలు మినహాయింపుగా మాట్లాడలేదు. నేను ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేసుకోవడం రాజకీయ పార్టీ చూసేది ఏంటంటే ఎంత ఖర్చు పెడతారు అనేది కాన్సెప్ట్ వచ్చింది. నిజంగా ఎంత ఖర్చు పెడతారు కాదు, ఈయన ఎంత చదివి ఉండో లేదా ఎంత సేవ చేయగలుగుతారో లేదా ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ ఏందో దాని మీద చర్చ జరిగినప్పుడు రాజకీయ పార్టీ కూడా డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే యథా ప్రజా తదా పరిపాలన కదా ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఇప్పుడు మనం చాలా సందర్భాలు చూసినాం. నేను ఒకసారి చూస్తున్నప్పుడు స్వీడన్ లో ప్రధానమంత్రి సినిమా చూసి నడుచుకుంటూ వస్తా అంటే దుండగులు కాల్ చంపేస్తారు. కాల్ చంపడం అక్కడ ఇష్యూ కాదు, ప్రధానమంత్రి స్వయంగా సినిమా చూడడం కోసం పోయి సినిమా చూసి నడుచుకుంటూ వస్తున్నాడు. అంటే జనరల్ గా అక్కడ పరిపాలన వేరు వ్యక్తిగత జీవితం వేరు అనే సందర్భాల నుంచి పరిపాలకులే మొత్తం తామే అనే సందర్భాలు మనకు కనపడతా ఉన్నాయి కదా. కొంచెం ఇవన్నీ ఉన్నాయి, వాటి మీద డెఫినెట్ గా చర్చ జరగాలి. కొంత మేరకు దాని మీద కొంత స్వచ్ఛంద సంస్థలు కొంత పనిచేస్తున్నాయి కానీ సరిపోవట్లేదు. అసలుకి ఎలక్షన్స్ టైం రాని వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. మన డబ్బులు ఎవరైతే జనరల్ గా ఏరులు పాలిస్తూ ఉంటారో వాళ్ళే వచ్చి రోడ్డు మీద నిలబడతా ఉన్నారు. చర్చ జరిగినప్పుడు అంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కూడా బాధాకరం ఏంటంటే ఇది మనం చదువుకున్న వాళ్ళు చదువు బాగా పెరిగితే ఇక ఎక్కడికైనా పురుషా పడతారు మనం అనుకుంటున్నాం కదా. చాలా ఆశ్చర్యం ఏంటంటే నేను ప్రత్యేకంగా చెప్తాను, దాదాపుగా ఒక 4 గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ నుంచి నేను చూసుకుంటూ వస్తాను. టీచర్ ఎలక్షన్స్ లో కూడా డబ్బు ప్రభావం జరుగుతున్నది అంటూ. టీచర్లు అంటే వాళ్ళు మొత్తం సమాజాన్ని మార్చేవాళ్ళు. టీచర్ ఎలక్షన్ లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో కూడా ఇది ఉన్నాక ఈ దేశం ఈ ఎలక్షన్ వ్యవస్థ ఎడిపోతా ఉంది. ఓకే, శ్రీనివాస్ గారు మహబూబాబాద్ నుంచి ఉన్నారు. మల్లయ్య గారు మీ వాయిస్ తీసుకుంటాను, ఒకసారి శ్రీనివాస్ గారితో మాట్లాడదు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, అందరికి నమస్తే మేడం. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు చెప్పాలనుకున్నా చెప్పారా శ్రీనివాస్ గారు? మేడం శ్రీనివాస్ గారు మేడం చెప్పండి. మేడం, సీఎం ఓటింగ్ కానీ పిఎం ఓటింగ్ కానీ డైరెక్ట్ ఉండాలి మేడం. ఉంటే ఈ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ ఈ క్రిమినల్ వ్యవస్థ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మేడం. ఓకే మేబీ ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు ఏమంటారు, ప్రభుత్వాలు మారాలి కాబట్టి ఇక్కడ ఎవరికి వేస్తున్నామో చూసుకోకుండా వేసేస్తున్నారు అన్నదానికి మేబీ సింక్ అవుతుందేమో మీరు చెప్పింది శ్రీనివాస్ గారు. ఓకే, మల్లయ్య యాదవ్ గారు, అన్ని పార్టీలు కూడా ఇక్కడ ఏ పార్టీ మినహాయింపు కాదండి ఇటువంటి ఐటమ్స్ లో. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని సీట్లు పెట్టుకుంటాయి కావచ్చు, వీళ్ళకి డబ్బున్నా లేకపోయినా గెలిపించుకొని తీసుకొస్తారని కొంతమందికి ఇస్తారు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని కొంతమందిని తీసుకొస్తారు, ఈవెన్ వాళ్ళే అనుకుంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి మరి గెలిపించుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ మెజారిటీ మాత్రం వీళ్ళు పెట్టగలరా డబ్బులు, పట్టుకురాగలరా ఇచ్చిన సీటును అనేదే ఈ లెక్కతోనే ముందుకెళ్తుందేమో ఏ పార్టీ అయినా. అది మీ ఒక్క పార్టీ గురించి అడగట్లేదు, ఏ పార్టీ అయినా. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు అధికారంలోకి రావాలని అంటే బలమైన అభ్యర్థులు కావాలి. ఆ బలమైన అభ్యర్థులు ఏంటి అని అంటే ఖండబలము, ఆర్థిక బలము, ఆర్థిక శక్తి ఇటువంటివి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని ఒక అభిప్రాయంలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇది ఎవరు కొత్త కాదు. ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు ఓటర్ ఫస్ట్ మామూలుగా డబ్బులు ఉన్నాడా లేదా, డబ్బులు పంచలేని వాడు ఎందుకు పోటీ చేస్తారనే పరిస్థితికి వచ్చేసారు. అన్ని ఎన్నికలలో అన్ని సందర్భాల్లో జరుగుతోంది. ఇంతకుముందు రియాజ్ గారు చెప్పినట్టు టీచర్స్ దాంట్లో సామాన్యుడికి జరిగే ఓటర్ కంటే టీచర్స్ అటువంటి జరిగిన దాంట్లో ఇంకెక్కువ కాస్ట్లీ ఎలక్షన్ అయిపోయింది. దానికి ఇంకెక్కువ అంటే ఇప్పుడు ఎట్లా లిమిటెడ్ అవుతుంటే ఓటు లిమిటెడ్ అయితే ఉంటే దానికి కాస్ట్లీ ఎలక్షన్ అయిపోతుంది. రాజకీయ వ్యవస్థ అని అంటేనే ఇవాళ ప్రజలకి మేలు చేయాలనో లేకపోతే రేపు మంచి ప్రభుత్వాన్ని మనం ఎంచుకుంటే ఆ ప్రభుత్వం మన కోసం ఆలోచిస్తుంది, ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు బాగుంటది అనే ఒక ఆలోచన ప్రజలకు రాకుండా ఏ రాయి అయితే ఉన్నది తలకాయ బాలు కొట్టుకోవడానికి ఎవరైనా మాకు చేయగలిగేదే ఉంది, చేసేదే ఉంది, ఆ ఓట్లప్పుడే అవపడతారు.
ఓట్ల తర్వాత మామూలుగా వాళ్ళది వాళ్ళు చూసుకోవడమే సరిపోతుంది తప్ప మా గురించి ఆలోచిస్తారా అనే ఒక అభిప్రాయంలో ఈ రోజు ప్రజలు ఏదో తప్పనిసరి పరిస్థితులలో ఓటుకు రావాలని అంటే మాకేమిస్తారనే అభిప్రాయానికి వచ్చారు, చాలా కాలంగా వచ్చారు. ఇప్పుడు కూడా అదే తంతు జరుగుతూ ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వం అయితే ఏ నాయకుడు అయితే మంచిగా ఆలోచిస్తాడు మన భవిష్యత్తు కోసం అని ఆలోచించే పరిస్థితి లేదు. నిజంగా దేశ రాజకీయాలలో మనం చూసినాం, ఒక్క ఓటు ఆత్మవిశ్వాసం పెడితే ఒక్క ఓటు తక్కువైనా కానీ దాని గురించి బేరసారాలు చేయకుండా ఇట్లా అవలీలుగా వదిలేసి పదవిని వదిలేసిపోయిన వాజ్పేయిని చూసినాం పార్లమెంట్ లో. మరి అటువంటి వ్యవస్థ అటువంటి నాయకులు ఈ రోజు దేశంలో లేరు, చాలా అరుదు. ఈవెన్ బీజేపీ ఆ రోజున్న వాజ్పేయి గారు ఉన్నప్పుడు మాదిరిగా సిద్ధాంతాలు లేవు. ఈ రోజు ప్రభుత్వాన్ని వాళ్ళ అవకాశాల కోసం మార్చుకుంటున్నారు. వేరు దగ్గర మైనార్టీలో ఉన్న వాళ్ళకి బలం సరైన బలం లేకపోయినా కానీ కిందన మీదను షిండే లాంటి వాళ్ళని తయారు చేసి తీసుకొని వస్తున్నారు. కాబట్టి రాజకీయాలు అన్ని పార్టీలు అన్ని కోణాల్లో కూడా మారాయిలేండి. గతంలో నాయకులు ఉన్న ఒక నైపుణ్యం గాని లేకపోతే నిబద్ధత గాని ఒక నిజాయితీ గాని అటువంటి తరం ఇప్పుడు లేదు. ఆ తరానికి తగ్గట్టు ప్రజల మనసును బట్టి ఆలోచన బట్టి కూడా రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ సిద్ధాంతాలను మార్చుకుంటున్నాయి, ఆలోచన విధానాన్ని మార్చుకొని ఎట్లయితే ఏముంది, ఏ దారి అయితే ఉంది, దొడ్డిదార దొరదార ముందు దార ఏదైనా కానీ పర్లేదు, అధికారంలోకి రావాలని అంటే డబ్బులు వెదజల్లాలి, లేకపోతే ఇంకా నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉంటే ఆ ప్రాంతాన్ని భయప్రాంతులు చేసైనా ఓటు రిగ్గింగ్ చేసైనా ఇంకేదైనా చేసే కుల సమీకరణాలతోనైనా మనకు అధికారంలోకి ఆయన వస్తే గెలిస్తే మనకు సీటు యాడ్ అవుతుందనే ఒక అభిప్రాయాలకు వచ్చి రాజకీయ వ్యవస్థలు రాజకీయ పార్టీలు అదే రకంగా చేస్తా ఉన్నాయి. ప్రజలు కూడా ఏమున్నది మామూలుగా మనకు పెద్ద ఒరగ పెట్టేది ఏమున్నది, ఏ నాయకుడు గెలిచారనే ఒక అభిప్రాయంలో ఉన్నారు. కానీ ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు నాయకత్వం సరైన బలమైన నాయకత్వం ఉంటే రేపటి భవిష్యత్ తరాలకు ఉపయోగమవుతుంది, మనం బాగుపడతాము, దేశం అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, దానివల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయి, మన జీవన శైలి మారుతుంది అనే ఒక ఆలోచన దృక్పథం మేధావర్గం చేయట్లేదు, కింద వాళ్ళని చైతన్యం చేయట్లేదు. నిరక్షరాస్యులు మామూలుగా వాళ్ళు ఓటుకి ఒకటి చూడాలండి. మరి ఈ నేర ప్రజా ప్రతినిధులపై శాశ్వత నిషేధం దీనికి సంబంధించి అభిప్రాయం అయితే సుప్రీం అడిగింది. ఈ 3 వారాల్లో ఎటువంటి అంటే వీళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్తారు. అండ్ మీరు అన్నట్టు ముఖ్యంగా మీ ముగ్గురు చెప్పినట్టు కూడా ప్రజలనే వాళ్ళు కీలకం, వాళ్ళలో మార్పు రావాలి అని అంటే ఈవెన్ ప్రజా ప్రతినిధులు కూడా ఇక్కడ మారాల్సినటువంటి అవసరం ఉంది, పార్టీలు మారాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితులు చాలా వరకు రాజకీయాలకు సంబంధించి చాలా మారితేనే ఇది సాధ్యమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. మల్లయ్య యాదవ్ గారు, రియాజుద్దీన్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.